కడప నగరంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాపై తాలూకా పోలీసులు దాడి నిర్వహించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడితో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడిలో 7 లక్షలకు పైగా నగదు, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు, వైఫై రూటర్, క్యాష్ కౌంటింగ్ మిషన్తో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బాలస్వామిరెడ్డి వెల్లడించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ఆపరేషన్లో కీలక ఆధారాలు సేకరించిన పోలీసు బృందాన్ని అధికారులు అభినందించారు. నిన్నటి రాత్రి 31/5/2026 రాత్రి మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఒక క్రికెట్ బుకీని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు వచ్చేసి జనార్దన్ రెడ్డి అతని పేరు. అతని దగ్గర నుంచి 11 లిక్కర్ బాటిల్స్, వాటిలో ఫారిన్ మేడ్ వచ్చేసి 6 లిక్కర్ బాటిల్స్ ఫుల్ బాటిళ్ళు, తర్వాత 7 లక్షల క్యాష్, తర్వాత మనీ కౌంటింగ్ మిషను, 5 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని విచారించగా మాధవరెడ్డి అనే అతను అతనికి మెయిన్ క్రికెట్ బుకీగా చెప్పినాడు. ఇంకా ఒక 11 మంది క్రికెట్ బుకీలు అతను పేర్లు లిస్ట్ ఇచ్చినాడు. వాళ్ళందరినీ ముద్దాయిలుగా చేస్తూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మిగతా ముద్దాయిలను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. అది జరిగిన తర్వాత అది కూడా చెప్తాం. చెప్పేసినా దాంట్లో కూడా ముద్దాయి అరెస్ట్ అయితే త్వరలో చేస్తాము. ఎక్కడున్నా కానీ పోలీసు జనార్దన్ రెడ్డి, ఇందిరెడ్డి జనార్దన్ రెడ్డి. సమాచారం ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలేదు లేదు. మాకు సమాచారం వస్తే ఎవరిని వదిలేదే ఉండదు. నేరం చేసిన వాళ్ళందరూ పోవాల్సిందే. నేరం చేస్తే పోవాల్సిందే. నేరస్తుని ఎవరిని వదలము. పోలీసు వారి వైపు నుంచి ఉండొచ్చు.